Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. నమస్కారం గురుగారు. సూర్యోస్మి తల్లి, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మనల్ని ఎంతగానో అభిమానిస్తూ ఆదరిస్తూ మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులైనటువంటి నా సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా ఉత్తరాయణ పుణ్యకాల మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్, సంక్రాంతి అనగానే మనం 3 రోజులు పండుగ చేసుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమ. అయితే సంక్రాంతి రోజు ఖచ్చితంగా పాలు పొంగళ్ళు చేస్తాము. దానికి ఒక విధి విధానంగా మనం దైవారాధన చేసి నివేదన చేస్తాము. అయితే చాలా మారిపోయినాయి పరిస్థితులు ఇప్పుడు. సో ఒకప్పుడంటే కొత్త పంటలు చేతికి వచ్చేవి, ఆ కొత్త బియ్యంతోనే మనం పాలు పొంగళ్ళు చేసేవాళ్ళం. ఇప్పుడంతా మారిపోయింది. ఒక్కసారి ప్రాచీన పద్ధతిని గుర్తు చేసుకొని అసలు పాలు పొంగళ్ళు ఏ విధంగా చేసేవాళ్ళు, సో ఏ దైవానికి నివేదన చేసేవాళ్ళు, ఆ రోజున పఠించవలసిన మంత్రం ఏంటి, అసలు పూర్తి పండుగ విధి విధానం ఏంటి గురువుగారు తెలుసుకుందాం. ఇది మనకి దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజునే మనం సంక్రాంతిగా తీసుకుంటాం. సంక్రాంతి అనగానే సంక్రమణ, ఒక రాశి నుంచి ఇంకొక రాశికి సూర్యనారాయణమూర్తి చేసే ప్రయాణాన్ని ప్రమాణంగా తీసుకుని మనం జరుపుకోవలసినటువంటి విధి విధానం. ప్రధానంగా మనకి ప్రతి నెలలో కూడా ఈ సంక్రమణ ఉంటుంది, ప్రతి నెల కూడా సంక్రాంతి. కానీ ఈ దక్షిణాయనం ఉత్తరాయణం ఆ నడకను మార్చుకోవడానికి జరిగే సమయం కాబట్టి ఇంకొంచెం విశేషంగా చేస్తాం. ఒరిజినల్గా అయితే సంక్రాంతి ప్రతి నెలలోనూ చేసుకోవాలి. ఆత్మకారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి ఒక్కొక్క రాశిలోనూ సంచారం చేస్తూ ఇక్కడ మనకి ధనుర్మాసం ధనుసు రాశిలో సంచారాన్ని పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక అక్కడ నుంచి మనకి ఆయన నడక మారిపోతుంది పూర్తిగా. ఆ రోజున మనం భోగిగా, అంటే చివరి రోజు, దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని జరుపుకున్నాం. ఈ రోజు మనం సంక్రాంతిలోకి అడుగు పెడుతున్నాం. సంక్రమణం అది దశమ స్థానం. దశమం అనగానే కర్మస్థానం, ప్రతి మనిషి మనం చేసేటువంటి కర్మలకు సంబంధించింది. అలాగే అది ఒరిజినల్గా శనేశ్వరుడు వారి స్థానం. దశమ 10వ ఇల్లు అనగానే మకర రాశి శనికి సంబంధించింది. శని కర్మకారకుడు, ఈయన కర్మసాక్షి. ఈయన తండ్రి ధనస్సులోంచి మకరంలోకి, అంటే కొడుకు ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ మనం అందుకనే పితృదేవతల్ని ఆరాధించడం కూడా ప్రమాణంగా తీసుకుంటాం. అలాగే మనం మకర రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి సంక్రాంతిగా మనం సూర్యనారాయణమూర్తి ఆత్మకారకుడు ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలి. ఇది మనం అంటే దీన్ని పుణ్యకాలం అంటారు. దక్షిణాయనాన్ని అంతా కూడా మనం క్రతువులు చేసుకున్నా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏదైతే చేస్తామో అది దక్షిణాయనంలో అనుభవిస్తాం. మనం ప్రతిదీ ఏదైతే చేస్తామో దాన్ని పొందడం కోసం చేస్తాం. ఇక్కడ సత్కర్మలు ఆచరించడం ద్వారా, కర్మస్థానం కదా ఇక్కడ మనం చేసే కార్యాలన్నీ కూడా మన ప్రారంధ కర్మల్ని దగ్ధం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. అందుకని ముందు రోజు భోగి రోజు ఏం చేసాము? భోగి మంటలు వేసాం. అంటే అందరికీ యజ్ఞాలు చేయడానికి, అంటే హోమాలు చేయడానికి అవకాశం ఉండదు. అందుకని అందరూ సామూహికంగా తమ తమ ఇళ్లలో ఉన్నటువంటి ఆ వాడని చెత్త ఏదైతే ఉందో, అంటే మనం వాడకుండా ఏదైతే వదిలేస్తామో అదంతా కూడా మనకి నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకని పాత ఇరిగిపోయిన మంచాలు ఇలాంటివి ఇవన్నీ దాచి ఉంచి, అనే కాదు కట్టెలు తీసుకొచ్చి, తాడి చెట్టు దిమ్మలు తీసుకొచ్చేసి మనం కర్మ చేస్తాం. అంటే కర్మల్ని దగ్ధం చేసుకోవడానికి ఇది విశేషమైనటువంటి కార్యక్రమం. దాని వెనక కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. 100% ప్రతిదీ మన హిందూ ధర్మంలో మనం ఆచరించే ప్రతి దానికి సైంటిఫిక్ అని ఇప్పుడు మాట్లాడుతున్నాం. శాస్త్రీయత, శాస్త్రీయ కోణం ఉంది, 100% ఉంటుంది. అది మన అభ్యున్నతి కోసం మాత్రమే. ఏదో మూఢనమ్మకాలతో మనుషుల్ని అనగార్చేద్దాం, తొక్కేద్దాం అనే ఉద్దేశం ఎవ్వరికీ లేదు. ఇది పూర్వం ఋషులు మునులు యోగ దృష్టితో చూసి వీటిని ఆచరించేవాళ్ళు, అనుసరించేవాళ్ళు. వాళ్ళు చేసింది చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. పెద్దల మాట చెద్దన్నం మూట, అంతే. అది కడుపు చల్లగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు చెద్దన్నం చాలా మంచిది, అందులో ప్రోబయోటిక్ ఉంది. ఎవరో దాని మీద రీసెర్చ్ చేసి ఇందులో ప్రోబయోటిక్ ఉంది కాబట్టి మంచిది. వాళ్ళకి అదేం తెలియదు. చెద్దన్నం, నిన్న తోడుబెట్టిన అన్నం చెద్దన్నం, అది ఆరోగ్యానికి మంచిది. ఇలాగే మనం ఆచరించాల్సిన దాంట్లో ఇప్పుడు మనం మకర సంక్రమణం కాబట్టి ఇది ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం రోజు కాబట్టి, అంటే భోగి రోజు నుంచి ప్రారంభం కాదు, ఈ రోజు నుంచి ప్రారంభం. సంక్రాంతి రోజే ప్రారంభం. సంక్రమించాడు ఆయన, రవి మకర రాశిలోకి ప్రవేశించారు కాబట్టి దీన్ని మనం వేడుకగా జరుపుకోవాలి. ఎలా వేడుకగా అంటే, నువ్వు ఏదైతే మా జీవితాలు ఆత్మకారకుడు కదా, మనం ఆత్మ శాశ్వతం, దేహం శిథిలం అంటున్నాం. ఈ దేహాన్ని వదిలేసి ఇంకొక దేహంలోకి వెళ్ళిపోతుంటాం. ఈ ఆత్మకారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి, మనలో ఉన్నటువంటి ఆత్మ కారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి
కర్మకారం మనతో చేయించే కర్మల మీద ఆధారపడి ఉమ్, మనం ఎంత సత్కర్మలు చేస్తామో అంత పుణ్యాన్ని ఆర్జించుకుని అంటే మళ్ళీ అంటే భోగి ఇక ఈ భోగాలు ఏమి మాకు అక్కర్లేదు అని పరమేశ్వరుడు ఐక్యం అవటం. ఉమ్, ఇక్కడ మీరు ప్రారంభించి చివరి దాకా వెళ్ళి మళ్ళీ ధనుర్మాసంలో పూర్తి చేసి భోగితో ఎండ్ చేస్తాం. ఉమ్, ఇది ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. ఉమ్, మన ప్రతి సంవత్సరం కూడా జరిగేదే. అంటే మనకు ఉన్నటువంటి ఆయుర్దాయం అంతా కూడా ఉమ్, పరమేశ్వర పునర్జన్మ లేని స్థితికి మమ్మల్ని తీసుకెళ్ళు, ఉమ్, మాతో సత్కర్మలు చేయించు అని వేడుకుంటాం. ఉమ్. ఇక్కడ ప్రారంభం సత్కర్మతో స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే ఈ రోజున అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేయాలి గురూజీ? సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఉమ్, ఫస్ట్ మొదటగా బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఉమ్, అభ్యంగన స్నానం చేస్తాం. అలక్ష్మి దోష పరిహారం. ఉమ్, అలక్ష్మి అంటే అది మనం ధనంగా భావిస్తాం. ఉమ్. మనకు ఉన్నటువంటి ప్రతి సమస్య అలక్ష్మి, మనతో డబ్బు ఖర్చు పెట్టించేది. ఉమ్, అందుకని అలక్ష్మి దోష పరిహారార్థం నువ్వుల నూనెతో ఉమ్, స్నానం చేయటం, ఉమ్. నదీ స్నానం చేయటం అన్నీ కూడా ఊర్లలో విలేజెస్లో బాగా జరుగుతాయి. అవును. ఇక అయిపోయిన తర్వాత ఆవు పిడకలతో ఉమ్, మనకు ఒక పొయ్యి లాంటిది ఏర్పాటు చేసుకుని ఉమ్, అప్పుడే మనకి పంట వచ్చి ఉంటుంది కాబట్టి కొత్త బియ్యంతో ఉమ్, పరమాన్నాన్ని ఉమ్. ఆయనకి ఎదురుగుండానే వండుతారు. సూర్య భగవానుడికి భగవానుడికి నివేదన చేయడం అంటే కోసం. బయటే వండుతాం. బయటే వండాలి. ఉమ్, ఇప్పుడు అంటే ఇళ్లలో ఉన్నాయి, ఇళ్లలో వండినా తప్పేం లేదు. ఉమ్. తూర్పుకి ఆగ్నేయం కోణంలో మనం వంటగదిని ఏర్పాటు చేసుకుంటాం. అక్కడ ఎలాగో సూర్యకిరణాలు ప్రసరిస్తూ పడుతూ ఉంటాయి కాబట్టి. అంటే మన భారతీయ సాంప్రదాయంలో మాత్రమే వండే వంటకి ఉమ్, గాలి వెలుతురు ప్రస్ఫుటంగా తగలాలి. ఉమ్, అలా తగలకపోతే ఆ వంట విషము, ఉమ్. విషంతో సమానం. అందుకనే మనం చాలా బాగా తింటున్నాం, బలమైన ఆహారం తింటున్నాం, కానీ ఆరోగ్యాలు ఎక్కడ ఉన్నాయి? అవును. ఉండట్లేదంటే కారణం మన వంటగదుల్లో గాలి వెలుతురు ప్రస్ఫుటంగా రావట్లేదు, మనం వండే పదార్థానికి వెలుతురు తగలట్లేదు. ఉమ్, ఇది బాహ్యంగా చేయటానికి కానీ ఉమ్, లేకపోతే ఇంటికి కొంచెం దూరంలో ఆగ్నేయ స్థానంలో వంటగదిని పెట్టడం కానీ. ఉమ్. పూర్వం అన్ని వంటలన్నీ బయటే ఉండేవి, అవును. ఇళ్లలో ఉండేవి కాదు. ఎందుకంటే పొగ్గొట్టాలు, పొగ వస్తుంది, కట్టెలు పొయ్యిలు కదా, ఉమ్, ఇలా ఉండేది. సరే అభివృద్ధి చెందాం, కానీ దానికి గాలి వెలుతురు తగిలే విధంగా చూసుకోవడం ద్వారా అది మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఉమ్. ఇక్కడ మనం బయట కానీ ఇంట్లో కానీ పరమాన్నాన్ని నివేదన చేయాలి స్వామికి. Okay. ఆయనకు బాగా ఇష్టం. పరమాన్నం అంటే ఇప్పుడు అంతా మారిపోయింది గురూజీ. ఆ బ్రౌన్ రైస్తో చేసుకుంటాము, లేదా కోకోనట్ మిల్క్తో చేస్తాము, ఇట్లా చెప్తున్నారు. అసలు ప్రాచీన పద్ధతి అంటే ఎలా ఉండేది? ధాన్యాన్ని దంచి ఉమ్, దంచినటువంటి ఆ బియ్యంతో ఉమ్, ఆవు పాలు, స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు పాలతో, ఉమ్, మనకి చెరుకు పంటతో వచ్చినటువంటి బెల్లాన్ని, ఉమ్, రంగులేని బెల్లాన్ని, ఉమ్, స్వచ్ఛమైనటువంటి బెల్లాన్ని వేసి వండిన దాన్ని పరమాన్నము, ఉమ్, పరమాత్ముడికి ప్రీతికరమైనటువంటి పదార్థము. ఉమ్. ఓకే. ఇక్కడ సూర్యుడు ఆత్మకారకుడు, ఉమ్. చంద్రుడు మనస్కారకుడు. బియ్యానికి అంటే చంద్రుడికి సంకేతం బియ్యం. బియ్యం. అవి తెల్లగా ఉంటాయి, ఉమ్, అది వడ్లలా ఉంటాయి. ఉమ్. వడ్లతో ఉన్నప్పుడు అది సూర్య ప్రసాదం, బియ్యం అయినప్పుడు చంద్ర సమానం. ధన్యవాదాలు. సూర్యోస్మి